ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు రీసెంట్గా వచ్చినటువంటి జీడీఎస్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసినారో సో దానికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఏమైనా మీరు మిస్టేక్ చేస్తే కనుక ఈ రోజు నుంచి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు దాన్ని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీ పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదన్నమాట. ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ నేను టెలిగ్రామ్లో పెట్టాను. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ లింక్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడనే పైన ఈ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి లింక్ అక్కడ ఉంటుంది. ఆ లింక్ మీద డైరెక్ట్గా మీరు క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుందండి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుంటారు కదా, ప్రింట్ తీసుకున్న దాని మీద మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓటీపీ అనేది మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే ఉంటుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక క్యాప్చాని బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. పైన చూసుకున్నట్టు మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అయితే మీరు ఎడిట్ చేసుకోనికైతే ఉండదు. ఆటోమేటిక్లీ నేమ్ ఉంటుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవచ్చు, మీ జెండర్ని ఎడిట్ చేసుకోవచ్చు, మీ కేటగిరీని ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ని అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఎడిట్ చేసుకోనికైతే కుదరనమాట. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే సర్కిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్ని తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీరు ఎక్కడ చదువుకున్నారో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే మెన్షన్ చేయండి, 10th క్లాస్ని. తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీరు పర్సనాలిటీ డిసబిలిటీ అంటే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నో అయితే అందరు నోనే పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఏమైనా ఎంప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుతుంది. అయితే ఎస్ లేకపోతే నో అయితే పెట్టండి. అదేవిధంగా దాని పైన చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, లాంగ్వేజెస్ అన్నమాట. మీరు మీ యొక్క స్కూల్లో ఏమేమి లాంగ్వేజెస్లు చదివారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో అందరం మాక్సిమం ఏం చేస్తాము, తెలుగు చదువుతాము, హిందీ చదువుతాము, ఇంగ్లీష్ అయితే చదువుతాము. సో ఆ రకంగా మీరు చదివినటువంటి లాంగ్వేజెస్ ఏమైతే ఉంటాయో అవన్నిటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ 3 సెలెక్ట్ అయితే చేసుకుంటా. అంటే మాక్సిమం అందరు స్కూళ్ళలో ఇదే ఉంటుంది కదా, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇంకా సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్ మీరు ఏది చదివితే దాన్ని అయితే ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్ఓసి అన్నమాట. మీరు ఎంప్లాయ్ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది అవసరం లేదు కాబట్టి నోనే ఉంచేసేయండి. నెక్స్ట్ మీ ఫోటోని అదేవిధంగా మీ సిగ్నేచర్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకుంటే కంపల్సరీ ఇవన్నీ మీరు మరొకసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అని కరెక్ట్ ఉంటే కనుక ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి డైరెక్ట్ గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీరు ఇదివరకు అప్లికేషన్ చేసుకున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ మొత్తం కూడా మీరు డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్లీ మళ్ళీ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీ అడ్రస్ రాయండి. అంటే అదే విధంగా నెక్స్ట్ మీ స్ట్రీట్ అంటే మీ విలేజ్, లేదా స్ట్రీట్ అయితే స్ట్రీట్, ఇక్కడ మీ విలేజ్ రాయండి. ఇక్కడ మీ మండల్, ఇక్కడ పిన్ కోడ్ అయితే రాయండి. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ అడ్రస్, అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటితే కనుక ఆటోమేటిక్లీ మీరు బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. ఇక టిక్ మార్క్ పెట్టగానే మీరు ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఇక్కడ పేస్ట్ అయితే అయిపోతుంది. లేకపోతే రెండు వేరు అయితే రాసేసేయండి. తర్వాత చూసుకున్నట్లయితే కింద ఇక్కడ మీ 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా, బోర్డ్ అయితే ఇక్కడ మీ బోర్డ్ ఏదో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకునే 2010 బ్యాచ్ కాబట్టి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో 1999 నుంచి 2011 మధ్యలో అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి నాది ఇదే కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా రిజల్ట్ టైప్ చూసుకున్నట్టయితే ఇక్కడ మార్క్స్ ఉంది, మాకు మార్క్స్ అని చెప్పేసి అయితే పెట్టాను. ఇక్కడ మీకు సంబంధించినటువంటి మార్క్స్ అన్ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కింద చూసుకున్నట్టయితే మీ ఎగ్జామ్ సంబంధించినటువంటి మార్క్స్ అన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు పాయింట్స్ ఉంటే పాయింట్స్ ఇవ్వండి, లేదా జీపీఏ ఉంటే జీపీ ఇవ్వండి. ఎలా ఉంటే అలా అయితే ఇచ్చేసండి. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర కూడా మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏందో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నాకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది కాబట్టి నేను హిందీ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. కింద ఇక్కడ వచ్చినటువంటి మార్కులన్నీ కూడా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ సిజిపిఏ స్కోర్ అని చెప్పేసి ఉంది కదా, ఎవరికైతే మార్కులు ఉంటాయో వాళ్ళు దీన్ని ఫిల్ చేసిన అవసరం లేదు. ఎవరికైతే జీపీఏ ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని ఫిల్ చేయండి. సో తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
ఇట్లా ఓకే అడుగుతుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. ఇక్కడ ప్రిఫరెన్సెస్ అన్ని మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. ఇక్కడ డివిజన్ వచ్చేసి మీరు ఏ డివిజనో అది ఇవ్వండి. అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా దాని అయితే ఇచ్చుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మీ ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీ దగ్గరలో ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టండి. సో ఎట్లా పెడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ మీకు దగ్గర ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే ఉంటుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చించోలి అనేది చెప్పేసి నీకు దగ్గర అనుకుంటే కనుక అది యూఆర్లో ఉంది. యూఆర్లో కాకుండా ఇక్కడ మీ కేటగిరీలో చూసుకోవాలి. ఎస్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓబీసీ అనుకోండి, ఓబీసీ అదేవిధంగా యూఆర్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇట్లా మీ దగ్గర లొకేషన్ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుధవారం నాకు దగ్గర అనుకుంటే కనుక అప్పుడు నేను ఈ బాక్స్ లో ఏం చేస్తా నెంబర్ 1 అని చెప్పేసి రాస్తా. అంటే నెంబర్ 1 అంటే దీనికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇట్లా నెంబర్ 2 వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇట్లా మీకు మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగాన్ని అయితే ఇస్తాడు. కాబట్టి మీకు మీ యొక్క దగ్గర ఉన్నటువంటి వాటికి మొత్తం ప్రిఫరెన్సెస్ అయితే దగ్గర అయితే ఇచ్చుకోండి. అన్ని చేసిన తర్వాత ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. ఈ టిక్ మార్క్ పెట్టేసేసిన తర్వాత లాస్ట్ లో సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంటుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మరొకసారి ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా చూసుకున్నట్టయితే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ సక్సెస్ఫుల్ సబ్మిట్ అయితే అయిపోయింది. ఈ రకంగా మీరు కూడా దీన్ని సబ్మిట్ అయితే చేసుకోండి. సేమ్ అంతే అండి, మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో దీనికి కూడా సేమ్ అంతే అయితే ఉంటుంది. ఈ రకంగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని లైక్ అయితే చేయండి. దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టు అంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి మీకు 8వ డేట్ వరకు అంటే 8 మార్చి వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇంకొక మనకు 3 రోజులే ఉంటుంది. కాబట్టి ఈ 8 మార్చి లోపు మీరేమైనా తప్పులు చేస్తుంటే కనుక దాన్ని రెక్టిఫై అయితే చేసుకోండి. ముఖ్యంగా ప్రిఫరెన్సెస్ అండి, ప్రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి లొకేషన్స్ మాత్రమే పెట్టుకోండి. ఒకవేళ మీకు 10/10 మార్కులు ఉండి కూడా మీరు తప్పు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే మీకు తప్పు ప్లేస్ లో పోస్టింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం గుర్తించి కరెక్ట్ అయితే సెట్ అయితే చేసుకోండి. ఇదన్నమాట. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.